చంద్రబాబు గారు లండన్ వెళ్ళారా? వెళ్ళలేదని ఒకరు, వెళ్ళారని ఒకరు. వెళ్ళి ఏదో చుట్టబెట్టుకున్నారు, కట్టబెట్టుకున్నారు, అలాగే ఏవో కొన్ని పర్సనల్ కార్యక్రమాలు చేసుకున్నారు అని దాని మీద విపరీతమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళితే ఐ డోంట్ నో వాట్ టు సే, అదొక పెద్ద చర్చనీయాంశం. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు లండన్లో తిరిగారు, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియకుండా తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంతగా మరి చర్చనీయాంశం కాల. బికాజ్ ఆ రోజు ఆ నాయకుడు వెళ్ళింది కూడా వ్యక్తిగతమైనటువంటి టూర్. మరి ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా వెళ్ళింది కూడా తన పర్సనల్ టూర్ మాత్రమే. ముందు లోకేష్ వెళ్ళారట, తర్వాత ఈయన వెళ్ళారట. లోకేష్ వెళ్ళి ముందుగా ఏం చేస్తుంటారు, ఈయన వెళ్ళి మళ్ళీ కలిసి ఏం చేస్తుంటారు, అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. వాట్ టు సే? ఏమైనా ఆధారాలు ఉంటే మనం చర్చించవచ్చు, మాట్లాడచ్చు. ప్రతి కదలికని మనము వివాదాస్పదం చేద్దాము అని అంటే అది రాజకీయం కాదు కూడా. అలాగే ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా కూటమి ప్రభుత్వం నడవలేకపోతోంది అన్నది ఒక చర్చనీయాంశంగా పదే మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అన్నప్పుడు ఒక బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షం అన్నప్పుడు ఒక పోరాటం ఉంటుంది. ప్రభుత్వానికి బాధ్యత మొట్టమొదటి ప్రయారిటీ. అభివృద్ధి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాగే వివాదాస్పదమైనటువంటివి ఏవైతే అవినీతికరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి ఒక సిస్టమ్ ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది. దర్యాప్తు సంస్థలు తీసుకొచ్చినటువంటి నిజాలను బేస్ చేసుకొని కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. బూతులు తిట్టాడు కదా అని మనము వాళ్ళ మీద కేసులు పెడితే మళ్ళీ 10 రోజుల్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చే దౌర్భాగ్యంలో మనం ఉన్నాం. మానసికమైనటువంటి క్షోభకు చట్టంలో ఎక్కడా పెద్దగా చోటు ఉన్నట్టుగా అనిపించదు. బట్ రక్తం కారే గాయాలు కనపడితే కేసులు ఉంటాయి, హత్యా నేరాలు ఉంటాయి. కానీ మనిషిని క్షోభ పెడితే, మానసికంగా కొంగదీస్తే, అవమానం చేస్తే ఆ అవమానం భరించలేని దానికి చట్టంలో పెద్దగా సపోర్ట్ కనపడట్లా. చంద్రబాబు నాయుడు అనగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాకుండా ఒక అభివృద్ధి మంత్రాన్ని జపించేటటువంటి ఒక నాయకుడిగా ఆయనకున్నటువంటి గుర్తింపు ఈ దేశంలో ఉన్నది. దాంతోపాటు ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతం చిత్తూరు జిల్లా అనగానే విపక్ష నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి ఘోర ఉదంతాలు, అవన్నీ సమస్యాత్మకంగా మారినటువంటి దశలు ఇవాళ చిత్తూరు జిల్లాలో కొన్ని విషయాలను మనం చర్చించాల్సిన సందర్భం వచ్చింది. దానికి నాతో పాటు మిత్రుడు సురేంద్ర నాయుడు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఎస్ సురేంద్ర గారు, నమస్తే. చక్కగా సాంప్రదాయబద్ధంగా నామాలతోటి కొన్ని నిజాలు చెప్తేయడానికి మీరు ప్రయత్నిస్తారని ఆశిస్తూ వెల్కమ్ చెప్తూ, హౌ ఆర్ యూ సోదరా? ఫైన్ సార్, బాగున్నాను సార్. యా, చాలా రోజుల తర్వాత మీతో డిబేట్ లేక పాల్గొనడం నా సంతోషంగా ఉంది. యా, సంతోషం నాకు కూడా కావాలి కాబట్టి కొన్ని నిజాలు కావాలి. మీ దగ్గర నుంచే కొంచెం నిష్పక్షపాతంగా చెప్పగలరు అన్న నమ్మకంతో అడుగుతున్నా. మొట్టమొదటిగా ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన్ని హింసించిన వాళ్ళు, ఆయన్ని బాధించిన వాళ్ళు, ఆయన మీద కేసులు పెట్టిన వాళ్ళు, ఆయన మీద దాడి చేసిన వాళ్ళు, ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేశారన్నటువంటి వాదన విన్నటువంటి దశలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మీద మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? సార్, ముందుగా మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. యా, నమస్తే అండి. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు గారిది విభిన్నమైనటువంటి శైలి సార్. నాకంటే కూడా మీకు చంద్రబాబు గారిని గురించి మీకు దగ్గరగా ఉన్నటువంటి, మీరు ఆయనతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు.
మీరు రాజధాని ఆ, అంశం మీద కూడా మీరు చూపినటువంటి పోరాటం, మీరు చూపినటువంటి ధైర్య సాహసాలు మాకు వాస్తవంగా నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు గారిని గురించి నాకు ఎంత తెలుసో దానికన్నా మీకు ఎక్కువ తెలుసు అని నేను అనుకుంటా. ఒకటి. రెండోది వచ్చి చంద్రబాబు గారు ఎప్పుడైనా కూడా అధికారంలో లేనప్పుడు పోరాట పటిమని బాగా చూపిస్తారు. మనం మీరు నిరభ్యంతరంగా మొగమాటం లేకుండా క్లియర్గా అడిగారు కాబట్టి నేను కూడా క్లియర్గా చెప్తున్నా. నేను ఒక 20 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కింద స్థాయి కార్యకర్త నుండి ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి స్థాయికి ఎదిగాను. అప్పటి నుండి నేను చూస్తున్నటువంటి చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మీద దాడి చేసిన వాళ్ళని, మన మీద ఇబ్బందులు పెట్టిన వారిని ఖచ్చితంగా వదలము అని చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన శైలి ఎలా ఉంటుందంటే, ఆయన మీద దాడి చేసిన, వారి కుటుంబ సభ్యుల మీద దాడి చేసిన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టిన, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి మర్చిపోతారు. ఆయన ఇవి ఎందుకు మర్చిపోతారు అంటే, ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా చాలా ఇబ్బందుల్లో, అంటే రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుండి, రాజశేఖర్ రెడ్డి కంటే ముందు ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, దాని తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, విడిపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా కూర్చునేదానికి కూడా కుర్చీ లేనటువంటి సందర్భంలో రాజధాని రైతులు భూములు ఇచ్చారు, మీరు కూర్చోండి, ఇక్కడ ఈ రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పి మీరు ఇక్కడ పాలన చేయండి అని చెప్పి ఇస్తూ పూర్తిగా ఖాళీ చేతులతో రాష్ట్రాన్ని ఆయనకు అప్పగించారు. ఆయనకు అప్పగిస్తే ఆయన ఏం చేయాలా? ప్రజలు ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనా? నా మీద దాడి చేశారు, నా వ్యక్తిగతం మీద దాడి చేశారు, నా ఇంట్లో భార్య పిల్లల మీద కూడా వీళ్ళు హింసించే విధంగా, దాడి చేసే విధంగా మాట్లాడారు, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు అని కార్యకర్తలను చూడాలనా, రాష్ట్రాన్ని చూడాలనా? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన రాష్ట్రానికి ఇస్తారు. ఎస్, మీరు అన్నట్టు ఆయన ఆలోచన తీరు ధర్మరాజులానే ఉంటుంది. ఆయన పక్కన భీమసేనుడు ఉంటాడు, అర్జునుడు ఉంటారు, నకుల సహదేవులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఆయన ఎప్పుడు ధర్మం అని అంటే, ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో లా బ్రేకర్స్ను వదిలేస్తే, ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేశారు కాబట్టి కేసు పెట్టమని చెప్పట్లా, లాని బ్రేక్ చేశారు కాబట్టి, హత్యా నేరాలు మోపాల్సిన వాళ్ళని, జైలుకు పంపాల్సిన వాళ్ళను, ముఖ్యంగా మీ జిల్లాకే పరిమితం అవుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ మిథున్ రెడ్డిని తేలిగ్గా వదిలేశారేమో అన్నటువంటి భావం పెరుగుతోంది కదా. డూ అగ్రీ విత్ దట్? ఖచ్చితంగా నాకు కూడా మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను సార్. ఈరోజు మార్నింగ్ దైవ దర్శనానికి వెళుతున్నటువంటి సందర్భంలో కాకతాళీయమో ఏదో కానీ ఈ సబ్జెక్టు నేను వెళ్తున్నటువంటి సందర్భంలో నాతో పాటు రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక ఫ్యామిలీ నాతో పాటు వచ్చింది. ఆ ఫ్యామిలీ కూడా సేమ్ ఇదే డౌట్ ఎక్స్పోజ్ చేశారు. మనం ఇదే విధంగా ఉదాసీనంగా వ్యవహరిస్తే, చంద్రబాబు గారు ఎందుకో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, ఆయన్ను మీద దాడి చేసిన వాళ్ళనే కాదు, భూములు ఆక్యుపై చేసిన వాళ్ళని, యాక్చువల్లీ చెప్పాలంటే పుంగునూరు నియోజకవర్గంలో పాడి రైతులనైతే చాలా ఇబ్బంది పెట్టారు. పాడి రైతులనైతే అక్కడ యాక్చువల్లీ వివిధ రకాల డైరీలు అక్కడ నుండి పాల సేకరణ చేస్తాయి, అంటే ఈ జిల్లాలో అంతా సేకరణ చేస్తాయి. దాంట్లో భాగంగా పుంగునూరులో కూడా సేకరణ చేస్తాయి. పుంగునూరులో మాత్రం పెద్దిరెడ్డి రాజ్యమే వాళ్ళ శక్తి డైరీకి మాత్రమే పాలు పోయాలి, వేరే డైరీకి పాలు పోయకూడదు అని చెప్పి. అంటే మళ్ళా రేటు విషయానికి వస్తే వేరే డైరీలు 40-45 రూపాయలు ఇస్తే వీళ్ళు శక్తి డైరీకి 25 రూపాయలు 30 రూపాయల లోపలనే ఇచ్చేవాళ్ళు.
అంటే రైతు ఇబ్బంది పడిపోయి నాకు ఎక్కడ లాభం వస్తుందో నేను అక్కడ పోస్తాను ఇక్కడ పోయిను అంటే ఆ ఊరి మీద పడి క్యాన్లన్నీ దొలిచ్చేయడం కానీ ఇవన్నీ చేసిన సందర్భాలు కూడా గత 5 సంవత్సరాల్లో చూసాం. సో ఇలాంటి సందర్భం కాకుండా చంద్రబాబు గారు ఆ దారిలో చిత్తూరుకు వెళ్తూ ఉన్నప్పుడు సందర్భంలో చంద్రబాబు గారి మీద దాడి చేయడం, కార్యకర్తల మీద దాడి చేయడం, దాదాపు మేమంతా కూడా 35 రోజులు జైల్లో ఉన్నటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇవన్నీ ఇన్ని చేశారు. ఖచ్చితంగా ఈసారి అధికారంలో వచ్చిన వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, వాళ్ళ తమ్ముడు ద్వారకనాథ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాలని కార్యకర్తలందరూ, నాతో పాటు కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నారు, కోరుకున్నాం కూడా.